1982 వరకు కూడా జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ఒక స్పెసిఫిక్ వర్క్కి, ఒక పుస్తకానికి, ఒక వర్క్కి ఇచ్చేవాళ్ళు. కానీ 1982 తర్వాత, 1982 తర్వాత ఆ రచయిత యొక్క ఓవరాల్ కంట్రిబ్యూషన్ టు దట్ లిటరేచర్, ఆ సాహిత్యానికి, ఆ భాషా సాహిత్యానికి ఆ రచయిత చేసిన కంట్రిబ్యూషన్ మొత్తానికి ఇస్తున్నారనమాట. అంటే కేవలం ఒక రచన కాదు, రచయిత రాసిన పుస్తకాలన్నిటికీ కలిపి ఆయన ఒక కంట్రిబ్యూషన్ కల్పిస్తున్నారనమాట. దీనికి సంబంధించి ఒక లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ, దీనికి సంబంధించి ప్రతి లాంగ్వేజ్కి లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. దానిలో స్కాలర్స్, క్రిటిక్స్ ఉంటారనమాట. ఈ కమిటీ ఆ భాషలోని అత్యున్నతమైన సాహిత్యం రాసిన వాళ్ళ పేర్లు రికమెండ్ చేస్తాయి. ఆ రికమెండేషన్స్ అన్నీ కూడా సెలక్షన్ బోర్డుకి వెళ్తాయి అనమాట. ఆ సెలక్షన్ బోర్డులో 7 నుంచి 11 మంది ఎమినెంట్ ఫిగర్స్ ఉంటారు. వాళ్ళు ఈ లాంగ్వేజ్ కమిటీ రికమెండేషన్స్ అన్నీ కూడా సెలక్షన్ బోర్డుకి వెళ్తే ఆ సెలక్షన్ బోర్డు ఎవరికి ఇవ్వచ్చు అని చెప్పి ఫైనలైజ్ చేస్తారనమాట. ఇదొక ప్రక్రియ. ఈ లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ ప్రతి భాషకి, అంటే మన రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో ఉండే 22 భాషలో ప్రతి భాషకు ఉండే లాంగ్వేజ్ అడ్వైజరీ కమిటీ అనేది 3 సంవత్సరాలు ఆ కమిటీ సభ్యులు ఉంటారనమాట. సో ఆ తర్వాత సెలక్షన్ బోర్డుకి అది వెళ్ళిన తర్వాత సెలక్షన్ బోర్డు ఆ పేరుని ఈ సంవత్సరం ఏ భాషా సాహిత్యం ఏ వ్యక్తికి ఇవ్వాలి అనే విషయంలో సెలక్షన్ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది.